టీడీపీ కార్యకర్తలతో కలిసి ఉంటుంది కానీ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కు మాత్రమే ఇచ్చారు అవకాశం. కానీ ప్రభుత్వ టీచర్లకు ₹1,00,000 1,50,000 జీతం ఉన్నది. వాళ్ళు 5,000 తీసుకుని ఓటేసిండ్రు. దాని అర్థమైంది. ఓకే, దాని అర్థమైంది. ఓటును మనం ఎవరికి అమ్ముకుంటున్నాం, ఎవరికి గ్రాడ్యుయేషన్ అంటే జనరల్ గా మనకు నెల నెల గవర్నమెంట్ జీతం ఇస్తుంది కదా. అవును. మరి ఆ జీతం యొక్క లెక్క ఏంటి అంటే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు అన్ని అందరు తీసుకుంటారు కదా ఓటుకు డబ్బు, మేము టీచర్లు మాత్రం తీసుకుంటే తప్పేందని అంటున్నారు. ఇప్పుడు 40,000 కోట్ల పెండింగ్ ఉందండి. రిటైర్మెంట్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళ పెన్షన్ వస్తుంది కానీ బెనిఫిట్స్ రావట్లే. 40,000 కోట్ల పెండింగ్ ఉంది. ఇలా ఫీ రీఎంబర్స్మెంట్ 8,000 కోట్ల పెండింగ్ ఉంది. మా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఉంటారు, వాళ్ళ 250 కోట్ల పెండింగ్ ఉంది. హరిజన గిరిజన విద్యార్థులు చదువు చెప్తాం ఒక 150 స్కూల్. అది ఇవన్నీ ఎవరు అడగాలి? అది విద్యకు సంబంధించిందే కదా. విద్యకు సంబంధించిన దాంట్లోనే అడగలేకపోతున్నాం అంటే మనం ఓటుకు పైసలు తీసుకుంటున్నాం కాబట్టి నోటుకు ఓటు కాబట్టి మనం అడగలేకపోతున్నాం. అంటే టీచర్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, వేరే డిపార్ట్మెంట్ లో చాలా కరప్షన్ ఉంది. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కరప్షన్ కి అవకాశం లేని ఏకైక డిపార్ట్మెంట్ టీచర్స్ డిపార్ట్మెంట్. అయినా ప్రతిసారి టీచర్లు ఎందుకు తిరుగుతారని వాళ్ళు అంటారు. మీరు మనం ఉత్తములే కదా, మీరు సమాజ నిర్మాతలు కాబట్టి. రెవెన్యూ గానీ, ఇరిగేషన్ గానీ, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. వాటిలో జీతంతో పాటు గీతం కూడా వస్తుంది. మాకు ఎటువంటిది రాదు, అయినా మా టీచర్లు ఎందుకు బ్లేమ్ చేస్తారని అంటున్నారు వాళ్ళు. ఈ ఓటుకు నోటు తీసుకున్నాం అంటే బ్లేమ్ అవుతున్నారు. ఇది తీసుకోకుండా ఇంకా స్వచ్ఛత ఉంటది కదా. ఓకే, ఇప్పుడు మనం స్వచ్ఛత అని అంటున్నాము, మనము సమాజ నిర్మాతలం అంటున్నాం, మనం దేశానికి దిశా నిర్దేశం ఇస్తా ఉంటున్నాం. మనకు అంటే జనరల్ కూడా డాక్టర్ ను, ఇంజనీర్ ను, ఈవెన్ ఇలా జర్నలిస్ట్ ను, ఇలా ఒక కార్మికుని ప్రతి ఒక్కటి తయారు చేసే ఎవరు టీచరే కదా. ఆ టీచర్ దగ్గరనే కాన్సెప్ట్ లేకుండా ఒక కాంక్రీట్ ఉండపోతే దేశ వ్యవస్థ ఏమైతుంది? దేశ వ్యవస్థ ఖరాబ్ అయ్యేది కదా ఓటుతోనే కదా. అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఇస్తుండగా మేము తీసుకుంటే తప్పేంది, మేము ఓటు తప్పు చేయొద్దనే కదా. వాళ్ళని తప్పన్నప్పుడు మనం తప్పు చేయొద్దు కదా. ఇంకా మనం వాళ్ళు అంటున్నాం కదా, అయితే టీచర్ గా నేను తప్పు చేస్తాను ఇచ్చేందుకు రెడీ ఉండగా తీసుకుంటే తప్పేంది. మేము వాళ్ళకి ఓటు వేసామా లేదో వేరే సంగతి, కానీ వాళ్ళు ఇస్తుండే ఎవరు ఇవ్వకుండా అయిపోద్ది కదా. ఇచ్చే వాళ్ళు ఉండగా తీసుకుంటే తప్పేంది. ఇప్పుడు వాడు మనని కొడతాను అంటాడు, మనం తనలో పడతామా? ఇప్పుడు వాళ్ళు కొడతా, ఇప్పుడు డబ్బుతో అన్ని కొనలేం కదా, అవునా కదా. డబ్బును వాడు ఇస్తా అన్నాడు, కరెక్టే, ఓకే, తను ఇస్తా అన్నాడు, తీసుకొని తప్పేంది అని అంటారు. వాళ్ళు నిజంగానే రేపు చంపుతా అంటాడు, కొడతా అంటాడు, నరుకుతా అంటాడు, మనం అయిపోయి ఎదురుకైతే పోలేం కదా. సో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ కూడా కార్పొరేటీకరణ జరగడం అన్నది మంచిది కాదు సిస్టమ్ కంటే. ఇప్పుడు ముఖ్యంగా జనరల్ కూడా కార్పొరేట్ వ్యక్తులు ఇద్దరు వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేట్ వ్యక్తి గెలిచిండ్రు, ఇప్పుడు అది ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన వ్యక్తే. ఇప్పుడు ఎందులో వచ్చేది కూడా అయితే ఇండస్ట్రియల్ అయితే ప్రైవేట్ పాఠశాల, అంటే రెండు కూడా కార్పొరేట్ సంస్థలే కదా. రేపు వీళ్ళు మనకు పనులు ఏం చేస్తారు అనేది ఆలోచన చేయాలి. ఓటరు ఎవరు టీచరే గానీ గ్రాడ్యుయేటే గానీ వెళ్తే మనకు దొరుకుతారా అనేది అంశం కదా మనం పరిశీలన చేసేది. రేపు మనం పోయి చేతులు కట్టుకొని నిల్చున్నాడే కదా. ఒక సాధారణమైన వ్యక్తి వెళ్తే చేతులు కట్టుకొని నిల్చున్నాడే కదా. పొద్దున 6 గంటలకు టిఫిన్ టైం, టీ టైం పోతే మధ్యాహ్నం లంచ్ టైం కూడా దొరకరు. వీళ్ళ అంటే కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉన్న నిరుద్యోగుల గురించి గాని, ఉద్యోగుల అవస్థలు గాని, పెన్షనర్స్ అవస్థలు గాని, ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగుల అవస్థలు గాని ఏం తెలుస్తుంది వాళ్ళకు? ఇలా నేనే ఒక ప్రైవేట్ ఉద్యోగి, అది ఎవరైతే మా దగ్గర వర్క్ చేసిండ్రో మా స్కూల్స్ అన్ని ట్రాన్స్ఫా స్కూల్స్ అని నేను అనుకున్నా. దాదాపు 2,000 స్కూల్స్ ఉండే. ఇలా వచ్చిన ఓటు చూస్తా ఉంటే తెలుస్తా ఉన్నది. వీళ్ళకు ఈ ఉద్యోగుల గురించి రేపు వీళ్ళ సంరక్షణ చట్టము ఏదో ఒక చట్టం రావాలి. వీళ్ళందరికీ ఎంతో కొంత పెన్షన్ అన్నాం, ఒక హెల్త్ కార్డ్ అన్నాం, ఇవన్నీ ఏడొస్తాయి రేపు. ఇన్ని రోజుల నుంచి రాలేదని మనలాంటి రావాలని కోరుకున్నాం కదా. అంటే నేను అనేది పార్టీ వాదం కావచ్చు, అంటే జాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్ బీజేపీ అనుకున్నారు కావచ్చు, కానీ పనిచేసేటోడు మన గురించి కొట్లాడేటోడు వ్యక్తి ఉండాలనేది కనీసం మన డిమాండ్ అన్న చూపించాలి కదా. అట్లీస్ట్ మన డిమాండ్ అన్న ఓటు ద్వారా మన డిమాండ్ అన్న చూపించాలి కదా ప్రభుత్వాలకు తెలియడం కోసం. సో వీళ్ళకి అంటే ఈ విధంగా ఓటేయడం ద్వారా కార్పొరేటీకరణ ఇక్కడ కూడా జరిగిపోద్ది. ఇప్పుడు సీఎం గారు ఏమన్నారంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ కార్పొరేట్ వ్యవస్థకు నేను దూరము, గత ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు బాగా దగ్గర తీసి దాన్ని పెంచి పోషించింది అన్నారు. మరి అదే కార్పొరేట్ వ్యవస్థకు ఇలా టికెట్ ఇచ్చారు. ఇలా బీజేపీ కూడా గదే కార్పొరేట్ వ్యవస్థకు టికెట్ ఇచ్చారు.
అంటే ఏమున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన ఏంటి? డబ్బు ఉన్నదే రాజ్యము, డబ్బు ఉంటేనే రాజకీయంగా, డబ్బు ఉంటేనే మళ్ళీ తన ఆలోచన కూడా వాళ్ళ పై ఆలోచన ఇక టికెట్ ఆలోచన సేమ్ ఉంటది. వీళ్ళు డబ్బు సంపాదిస్తారు, తను డబ్బు సంపాదిస్తాడు. డబ్బు గురించి ఈ యొక్క రాజకీయ నాయకులు తిరుగుతారు. అంటే మీరు ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలో డబ్బులు దాన్ని తప్పు పెడుతున్నారా? దీనిలో గ్రాడ్యుయేట్ లో ఇద్దరా? గ్రాడ్యుయేట్ లో కొంచెం అంటే దీనిలో ఆలోచిస్తే నిరుద్యోగులు చాలా మంది ఉంటారు, ఉద్యోగాలు లేని వాళ్ళు. నిరుద్యోగులకు ఎక్కడ మీకు వాళ్ళ గురించి కొట్లాడితే ఎక్కడ కొట్లాడతారండి? కనబడడం కూడా కనబడరు. పోతే మళ్ళీ ఆయన లాఠీ చార్జ్ చేసి పంపిస్తారు. వాళ్ళని ధర్నా చేసినా లేకపోతే ఇంటి ముక్కడికి అయినా పోలీసులను పిలుతారు, కొట్టిస్తారు, పంపిస్తారు. వీళ్ళ వాదన ఎవరు వింటారు? ఓకే ఓకే వీళ్ళ వాదన విని ఇప్పుడు ఇన్ని రోజులు నాయకులు లేడనే కదా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తిరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా వెళ్ళింది ఎందుకు? పార్టీల మీద కాన్ఫిడెన్స్ లేకనే కదా. ఓకే ఇప్పుడు పార్టీ పైన ఏముంటది అంటే సార్ చీఫ్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన ఒక రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు, దాని మంత్రులు ఉంటారు. వాళ్ళు వీళ్ళని ఆయన మాట్లాడకు అనేది ఒప్పుతారు. అవసరమైతే మళ్ళీ ఆయన మాట్లాడిండు అనుకోండి, నిన్న తీర్మానాలను మాట్లాడితే సస్పెండ్ చేసేసారు. సరే అది మంచి మాట్లాడిండా చెడు మాట్లాడిండా అది కాదు. తనను పిలిచి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి మరి నువ్వు ఇట్లా మాట్లాడకని చెప్తారు. అంటే కారణం ఏంటంటే ఓ ఎమ్మెల్సీకి పవర్ ఉండదు. ఏదైనా మాట్లాడిండు అనుకోని వెంబడే ఆ చీఫ్ ఏం చేస్తాడు? సస్పెండ్ చేస్తాడా లేకపోతే ఏదైనా కంట్రోల్ చేస్తా ఉంటది. కానీ కాబట్టి వాళ్ళ పాలసీ ప్రకారమే మాట్లాడాలి. గ్రాడ్యుయేట్లు టీచర్లు అంటే నేను చెప్తున్నా, నేను సమర్థించట్లేదు గ్రాడ్యుయేట్లు టీచర్లు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మామూలు ఎలక్షన్ లో, ఎమ్మెల్యే ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్ లో కూడా డబ్బులు అందరు తీసుకుంటున్నారు కదా, ఓన్లీ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసరికి ఎందుకు తప్పు పెడుతున్నారు? ప్రతి ఎలక్షన్ డబ్బుమయమైంది కదా, దీనిలో మాత్రం తీసుకుంటే ఏంటి ప్రాబ్లం అనే జరుగుతుంది చర్చ. ఇప్పుడు నేనేమో అదే డబ్బు అనేది తప్పు అంటున్నా. అది జనరల్ ఎలక్షన్ గానీ, ఎమ్మెల్సీ గానీ, రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి, రేపు ఎంపీటీస్ ఉన్నాయి, జడ్పీటీస్ ఉండొచ్చు, రేపు మున్సిపల్ ఉండొచ్చు. ఏ ఎలక్షన్ అయినా డబ్బుమయమైంది. డబ్బు ఉంటేనే ఎలక్షన్, డబ్బు ఉంటేనే గెలుపు, డబ్బు ఉంటేనే మూమెంట్. డబ్బు లేకుంటే ఏది లేదు. మీలాంటి ఫైటర్స్ డబ్బు లేని వాళ్ళు ఈ ఎలక్షన్ లో పోటీ చేయడం కష్టం. ఇంకా ఇక అసలు రాకూడదు. వచ్చి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా నాలాంటి వాళ్ళు దీనికి రాకూడదని? నేను అట్లేం కావట్లే. ఎన్నడో అన్నాడు దీనికి స్వస్తి చెప్పాలి, ఎన్నడో అన్నాడు దీనికి తెలియజేయాలని ట్రై చేస్తున్నా. నేను ఎందుకు రాకూడదు నేను అనుకోను. అట్లా ఎందుకు అనుకున్నానంటే మనము ఎన్నడో ఏదో ఒక రోజు డబ్బు కల్చర్ పోతుంది, పోతేనే బతుకుతారు కదా. వాళ్ళు వర్క్ మైండ్ ఉన్నాడు, సర్వీస్ మైండ్ ఉన్నాడు రావాలి. ఆస్తులు సంపాదించుకున్నాడు, ఆస్తులు కాపాడుకున్నాడు అనేటిది కొన్ని రోజుల తర్వాత తిరగబడతారు జనం. 100% తిరగబడతారు. దాని కొరకే నేను ఎదురు చూస్తున్నా. నా సంకల్పం ఏంటంటే ఎడ్యుకేట్ చేద్దామని. డబ్బే ప్రధానమైన అంశం కాదు, డబ్బు వల్లనే మన గెలుపు కాదు, డబ్బుతోనే మన ఒక జీవితం కాదు, డబ్బుతోనే రాజకీయం నడవాలని ఉండకూడదు అనేది ఆలోచన అది. ఎందుకంటే చాలా మంది ఇలా ఇప్పుడు చాలా రకాల క్షేత్రస్థాయిలో ఇప్పుడు యూత్ వస్తా ఉన్నారు. మరి వాళ్ళ దగ్గర డబ్బు అక్రమంగా సంపాదించిన దగ్గర డబ్బు ఉంటది. అక్రమంగా సంపాదించిన ఇతరులను ముంచిన వాళ్ళ దగ్గర భూములు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బు ఉంటది. అలాంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు కదా. వాళ్ళ దగ్గర రాజకీయం ఎందుకు ఉండాలి? నాలాంటి వాళ్ళ దగ్గర, నాకన్నా తక్కువ వాళ్ళ దగ్గర కూడా ఇంకా నేను అంత కొంత ఖర్చు పెట్టి. ఈసారి బాగా చర్చ జరిగింది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో డబ్బు ప్లస్ టీచర్స్ దానిలో కూడా. ఈసారి ఫస్ట్ టైం టీచర్స్ లో కూడా వచ్చింది, ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు ఎవరు గెలిచినా, అలా బీజేపీ అంజిరెడ్డి గారు గెలిచినా, అంజిరెడ్డి కార్పొరేట్ కాదేమో కదా, ఇండస్ట్రియలిస్ట్, గ్రేట్ ఇండస్ట్రీ కొన్ని వేల కోట్లకు ఉంటాడు. ఇదే బీజేపీ ఇచ్చింది వేల కోట్లకి ఇద్దరికి, టీచర్ ఎమ్మెల్సీ గానీ అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండు ఇచ్చినా, రెండు కూడా పార్టీలో తిరిగిన కాకుండా. ప్రసన్న హరికృష్ణ ఒక సామాన్య వ్యక్తికి కూడా ప్రజలు ఓటు వేశారు కదా ఈ స్థాయిలో. తను సామాన్యమైన ఎందుకే, తన వెనుక మంచి కోటరీ ఉన్నది, తను కూడా డబ్బు ఖర్చు పెట్టిండు. మొన్ననే చెప్పిన మీకు. డబ్బు ఇవ్వలేదు ప్రసన్న హరికృష్ణ, ఏమి ఇవ్వలేదు. అది తను డబ్బేం పంచలే కానీ అక్కడక్కడ లీడ్ చేసే వాళ్ళను మేనేజ్ చేసుకున్నాడు. ఎక్కడెక్కడైతే లీడ్ చేసే వాళ్ళను ఈవెన్ బీఆర్ఎస్ సపోర్ట్ కూడా ఇచ్చింది కదా. బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చింది, బీఆర్ఎస్ కూడా కొంత మనీ కూడా ఇచ్చింది. బీఆర్ఎస్ డైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తే వేరే విధంగా ఉంటుండేనా? ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న పోలింగ్ ఏజెంట్స్ గానీ, తన దగ్గర కింద పనిచేసే అంతా కూడా బూత్ ఏజెంట్స్ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే. బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలే పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు, బూత్ ఏజెంట్స్ ఉన్నారు, పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళే. కాబట్టి అవుట్ రైట్ గా బీఆర్ఎస్ సపోర్ట్ అన్నట్టే కదా. బీఆర్ఎస్ ఇప్పుడు ఇది బీసీ నినాదం,
ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే బిఎస్పీ మళ్ళా బిఎస్పీ కూడా కార్యకర్తలు పనిచేసినట్టు కదా. ఓకే ఓకే. సో 3 రకాలు ప్లస్ ఆయన ఓవరాల్ గా ఈ ఎలక్షన్ ద్వారా ఒక పాఠం నేర్చుకుంది తెలంగాణ సమాజం అంటారు. టీచర్ 3 జాతీయ ఎమ్మెల్సీ పార్టీలు ఎన్నికలు కదా. ఏ విధంగా జరుగుతున్నాయి, టీచర్ గ్రాడ్యుయేట్ గానీ అని జరుగుతున్నాయని చెప్పొచ్చు. డబ్బుకు సంబంధించి ప్రభావం చాలా ఉందని. హలో